హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నిన్నటి నుంచి ఇండియన్ సోషల్ మీడియా మొత్తాన్ని రామ్ చరణ్ గారు కబ్జా చేసి పారుతున్నారు భయ్య. ఎందుకంటే ఆ ఈస్క్వేర్ మ్యాగజైన్కి ఏవైతే స్టిల్స్ ఇచ్చారో నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం ఇంకా ఏ సినిమా అప్డేట్లు ఏవి అన్నీ పక్కన పెట్టేసి ఇంకా రామ్ చరణ్ గారు ఇంకా ఆయన నేమ్ అలా స్మరిస్తూనే ఉన్నారు భయ్య. ఏంటి భయ్య లుక్స్ ఏంటి భయ్య? ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులు ఈ లుక్స్ చూసిన తర్వాత మాకు ఒక గ్యాంగ్స్టర్ సినిమా కావాలి, ఈ లుక్స్తో ఒక గ్యాంగ్స్టర్ సినిమా పడితే ఆ ఓచకోత ఎలా ఉంటుంది అనేది నిజంగా భయ్య లిటరలీ ఈ రేంజ్ ఆఫ్ లుక్స్ మాత్రం ప్రజెంట్ ఎంటైర్ ఇండియాలోనే ఏ స్టార్ హీరో కూడా మెయింటైన్ చేయట్లేదని చెప్పచ్చు. ముఖ్యంగా నాకు రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ చూస్తుంటే అసూయ కలుగుతుంది భయ్య. ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ హెయిర్ ఏంటి భయ్య? అసలు ఆ హెయిర్ ఎలా ఉందంటే ఒక సింహానికి జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నాడు ఆయన. బాబోయ్, ఈ లుక్స్తో మాత్రం అందరూ ఎలా అంటున్నారంటే ఒక ప్రశాంత్ నీల్తోనో లేదంటే సందీప్ రెడ్డి వంగ గారితోనో ఒక సినిమా పడి అది ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సినిమా అయితే అదిరిపోద్ది అంటున్నారు. నాకైతే మాత్రం ఈ లుక్స్తో ఒక అర్బన్ అవుట్ అండ్ అవుట్ ఒక సుకుమార్ గారి చేతిలో పడితే మాత్రం అదిరిపోద్ది భయ్య. నాకెందుకో ఈ లుక్స్ ఎందుకో నాకు నెక్స్ట్ పెద్ద తర్వాత సుకుమార్ గారితోనే కదా రామ్ చరణ్ గారి సినిమా, దానికోసం ఉపయోగిస్తారేమో అని ఎక్కడో కొడుతుంది. అది వాడితే మాత్రం వేరే లెవెల్. ఎక్కడో ఒక దగ్గర ఫస్ట్ హాఫ్లోనో సెకండ్ హాఫ్లోనో ఒక 20 నిమిషాలు ఒక 15 నిమిషాల పాటు ఈ లుక్తో రామ్ చరణ్ గారు ఒక గన్న పట్టుకొని కనిపించి అలా నడిస్తే చాలు స్క్రీన్స్ తగలడిపోతాయి. ఏంటి భయ్య ఆరా ఏంటి భయ్య? మెయిన్ నిజంగా బైసెప్స్ మాత్రం ఆ సుకుమార్ గారు ఒకసారి చెప్పినట్టు ఇండియాలోనే ది బెస్ట్ బైసెప్స్ అంటారు. ఆయన ఒక ఎలివేషన్ ఇస్తారు రామ్ చరణ్ గారికి, అది నిజం. ఏ అవుట్ఫిట్ వేసినా సరే ఆయన ఇంకా అలాగా ఇంకా నాకు తెలిసి కొంతమంది హీరోలకి అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే కొన్ని అవుట్ఫిట్స్ అనేవి షూట్ అవ్వవు. కానీ రామ్ చరణ్ గారి విషయంలో నలిగిన చొక్కా వేసుకున్నా, షూట్ వేసుకున్నా, ఒక మాసపిలో ఉన్న ఒక లుంగి కట్టినా, ఏం చేసినా సరే అద్దరిపోయే రేట్లో ఉన్నాడు భయ్. బోయ్ నాకు చూస్తుంటే ఏ క్యారెక్టర్ అని ఊహించుకోండి, ఒక 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 మాస్ విలేజ్ క్యారెక్టర్ దగ్గర నుంచి ఒక రాయల్టీ ఉన్న ఒక కింగ్ క్యారెక్టర్ వరకు ఏ క్యారెక్టర్కైనా యాప్ట్ అయ్యే ఒక కట్అవుట్ ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ జనరేషన్లో అది రామ్ చరణ్ గారు. డైరెక్టర్స్ మీరు ఇంకా వాడుకోవడమే తక్కువ, మీరు ఎంత అంటే అంత వాడుకోవచ్చు, మీరు వాడుకోండి ఈ లుక్స్ని. ఈ లుక్స్తో ఒక్క గ్యాంగ్స్టర్ మూవీ సెర్చ్ చేయన్నా ఇండియా షేక్, అది ప్రపంచం షేక్ అయిపోద్ది. అప్పట్లో RRR తర్వాత ఒక టాక్ నడిచింది, జేమ్స్ బాండ్ గారు ఏవైతే సిరీసెస్ ఉన్నాయో వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు రామ్ చరణ్ గారిని. నిజంగా భయ ఆ టైంలో మాత్రం చాలా విపరీతంగా ట్రోల్ చేశారు. ఎలా అంటే ఏంటి జేమ్స్ బాండ్ గారు రామ్ చరణ్ గారు ఇదని. ఇప్పుడు మాట్లాడండి, అప్పుడు ట్రోల్ చేసినారు, ఇప్పుడు లుక్స్ చూసి జేమ్స్ బాండ్లు, బ్రాడ్ పిట్లు, ఈ విల్ స్మిత్లు, ఇంకా టామ్ క్రూజ్లు వీళ్ళందరూ అసూయ పడేలా ఉన్నాడు భయ్య రామ్ చరణ్. లిటరలీ చెప్తున్నా, ఇంకా ఎక్కువ చెప్తే దిష్టి తగిలేద్దేమో హీరోకి. కానీ ఈ లుక్స్ మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇక సినిమా పెద్ది అనే సినిమా రిలీజ్ లేట్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఫ్యాన్స్ పక్కన పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి, రామ్ చరణ్ గారు తన లుక్స్తో ఏ రేంజ్లో డామినేట్ చేస్తున్నారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక్కసారి ఆలోచించండి. అసలు పెద్ది అనే సినిమా ఈ పార్టీకి రిలీజ్ అయిపోవాలి, ఇంకొక 5 రోజుల్లో రిలీజ్ అయిపోవాలి. ఈ అమ్మాయి అసలు ఇంక పోస్ట్ పోన్ అయినట్టు కానీ ఏది కూడా ఒక అప్డేట్ లేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏవి చెప్పలేదు. అవేవి లేకుండా కేవలం ఆయన రిలీజ్ చేసిన ఒక కొన్ని పిక్స్తోనే సోషల్ మీడియా మొత్తం ఇంకా రూల్ చేస్తున్నారంటే రామ్ చరణ్ గారు ఇదే లుక్స్తో ఒక్కసారి కానీ గ్యాంగ్స్టర్ సినిమా పడిందా? నాకు నిజంగా భయ్యా ఇంకా నాకు చూడాలనిపిస్తుంది. నాకే కాదు, కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులకి ఇలాంటి లుక్తో గ్యాంగ్స్టర్కి ఇంకా ఏ రేంజ్లో ఎలివేషన్ ఇవ్వాలి. అసలు ఇండియా గ్యాంగ్స్టర్ అని సరిపోద్ది, ప్రపంచం మొత్తాన్ని వెళ్ళి ఒక డాన్లో చూపించాలి ఆయన. ఆ లుక్స్ అలా ఉన్నాయి. అమ్మ బాబు రామ్ చరణ్ భయ్య, నువ్వు నిజంగా అసలు ఎక్కడ రామ్ చరణ్, ఎక్కడ అసలు మీరు నిజంగా అసలు చిరంజీవి గారి కుమారుడిగా, చిరంజీవి గారి సన్నగా ఒక చరిత్ర అనే సినిమాతో ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ తర్వాత విపరీతమైన ట్రోలింగ్స్, మరీ దారుణమైన ట్రోలింగ్స్. ఎలాంటి ట్రోలింగ్స్ అంటే తుఫాన్ టైంలో ఇదే బాలీవుడ్ వాళ్ళు, ఏ బాలీవుడ్ వాళ్ళు అయితే ఇప్పుడు ఆయన అంత ఆకాశానికి ఎత్తున్నారో వాళ్ళు కూడా అసలు సినిమాలకు పనికొచ్చే ఫేసా అనే టైప్లో మాట్లాడిన వాళ్ళతోనే కటౌట్ అంటే ఎలా ఉండాలరా, హీరో అంటే ఎలా ఉండాలరా, స్క్రీన్ ప్రజెన్స్ అంటే ఎలా ఉండాలరా అని వాళ్ళతోనే జైకొట్టేస్తున్నా చూడు. అది భయ్య సక్సెస్ అంటే. ఏ మనిషికైనా సరే ఎక్కడ మనల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళతోనే హైల్ చేయించడం అనేది, జైకొట్టించడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. ఎస్, చిరంజీవి గారు కొడుకు అవ్వచ్చు, కానీ ఆయన ఇప్పుడు సృష్టించుకున్న సామ్రాజ్యం మాత్రం వేరే లెవెల్లో ఉంది.
ఎప్పుడో ట్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పటి వరకు కూడా కరెక్ట్గా ఒక యావరేజ్ సినిమా కూడా పర్లేదు భయ్య. కానీ పెద్ది అనే సినిమా ఇంపాక్ట్, దానికి తోడు ఇప్పుడు ఆఫ్ స్క్రీన్లో ఆయన లుక్స్ అవి చూస్తుంటే, అంటే ఆ కటౌట్కి కరెక్ట్ కంటెంట్ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు ఎలాగో పెద్దితో ఖచ్చితంగా చూస్తాం. పెద్ది అనే సినిమా వేరే లెవెల్. కానీ ఇప్పుడు ఈ లుక్స్ అనవసరంగా వేస్ట్ అవుతాయి రా బాబు, ఈ లుక్స్తో ఒక గ్యాంగ్స్టర్ మూవీ ప్లాన్ చేయండి రా బాబు అని రామ్ చరణ్ గారు అభిమానులు దేవుళ్ళు మొక్కేస్తున్నారు. ఈ మాట నిజంగా నిజమయ్యి ఏ పెద్ద డైరెక్టర్ ఎవడో ఒకడు రామ్ చరణ్ గారితో ఒక గ్యాంగ్స్టర్ మూవీ సెట్ చేస్తే మాత్రం ఇంకా అంతకు మించి రామ్ చరణ్ గారి అభిమానులకి ఇంకా ఆనందం. ఇంకా నాకు లిటరలీ అన్న ఇంకా నాకు నిన్నే అసలు ఈ వీడియో చేసాననిపించింది. కాకపోతే వీడేంటి ప్రతిసారి రామ్ చరణ్ గారి గురించి చెప్తున్నారు ఇది అంటారు, కానీ నాకు ఒకటే భయం, మన ఛానల్లో నెగిటివిటీ అనేది చాలా అంటే చాలా, అసలు ఆల్మోస్ట్ నెగిటివిటీ అనేది ఉండదు. కాకపోతే ఏదైనా ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారితో ఒక వీడియో చేసాం, కాకపోతే అది నాకు ఎలా అనిపించింది అంటే నేను ఆల్రెడీ చూసిన లుక్లానే అనిపించింది. నేను ఏంటంటే అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్, అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మన అట్లీ గారి కాంబినేషన్ అంటేనే నేను సంథింగ్ బిగ్ ఎక్స్పెక్ట్ చేశా. కానీ అదే వోల్ఫ్ క్యారెక్టర్, అదే వోల్వరిన్ అలాగే అనగానే కొద్దిగా డిసప్పాయింట్ అయినా. ఆ వీడియో తప్ప మన ఛానల్లో ఎక్కడ విపరీతమైన నెగిటివిటీ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్లో అయితే మాత్రం రావద్దు. కేవలం ఒక పాజిటివ్నెస్తో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ కాదు, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ని ఏలబోతుంది ఇప్పుడు వారణాసి సినిమాతో. సో అలాంటి టైంలో మనం ఇంకా టాలీవుడ్ ఇంకా తక్కువ చేసి మాట్లాడడం అలాంటివి ఎక్స్పెక్ట్ చేసినవి అయితే మాత్రం దయచేసి నా స్కామ్ స్కిప్ చేయండి. కానీ కరెక్ట్ కంటెంట్ ఇస్తా. ఆ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక హీరోకి లేదంటే డైరెక్టర్కి అని కాదు, ఆ కంటెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే మనం ఇచ్చే ఎలివేషన్స్ నాకు తెలిసి ఇంకెవడెవలే. ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారు మాత్రం లుక్స్తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తున్నారు భయ్య. రామ్ చరణ్ గారి అభిమానులు అనుకున్న విధంగా ఒక గ్యాంగ్స్టర్ మూవీ పడితే మాత్రం ఈ లుక్స్తో ప్యాకెట్ ఆడేస్తాడు రికార్డ్స్ని.